హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ని నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 1 మీటర్ లైనింగ్ అయితే తీసి వాటర్లో తడుపుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాక ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఫస్ట్ మనం హ్యాండ్సే కట్ చేసేయాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత క్రాస్ పీస్ ఏదైనా ఉంటే కట్ చేసి తీసేయాలి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టాను, ఖర్చుకి ఒక 1/2 ఇంచు పెట్టాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచు డౌన్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 పెట్టాను అనమాట. ఇలా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ మిడిల్ పార్ట్లో మనము ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. అది మనకి భుజాల దగ్గర కరెక్ట్గా రావాలి. ఇలా లోతు తీసుకోవడం కోసం ఒక 2 ఇంచెస్ వదిలేసి, ఈడ ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలేసి మిడిల్లో ఒక 1/2 ఇంచును అయితే మనము ఇలా మిడిల్ పాయింట్ చూసైనా పెట్టుకోవచ్చు, లేదా ఒక 1/2 ఇంచును అలా మార్క్ చేసుకున్న మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా 1/2 ఇంచు ఇలా కట్ చేసేయాలి. ఇక్కడ ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడు మనకు ఈ 2 ఫ్రంట్ వచ్చే విధంగా మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ని అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్ మీద లైనింగ్ని పెట్టేసి హ్యాండ్ని మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం. దానికోసం కూడా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకునేసి ఇలా లైనింగ్ని దానిపైన పెట్టేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకుంటాం. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. బాడీ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 16 ఇంచెస్ పెడుతున్నాను. మామూలుగా అయితే 13.5, 14, 15 ఇంచీలు పెట్టింటారు. నేను కొంచెం పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకి 16 ఇంచీలు పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది కొద్దిగా పైకి లేకుండా ఉంటుంది. నెక్ కోసం నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. షోల్డర్ విడ్త్ కొద్దిగా సన్నగానే పెట్టుకుంటున్నాను. బాడీ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 11 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ కోసం 5.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ అయితే మనం డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా. లోతు తీయడం కోసం ఇలా ఒక 1.5 ఇంచుని అలా మార్క్ చేసుకోవాలి. టేప్ పెట్టినా పర్లేదు, లేదా మీకు కొద్దిగా అలా గీసేసుకోవాలన్నా గీసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే టేప్ పెట్టకుండానే గీసాను, తర్వాత చూస్తే కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ కోసం 11 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 11 ఇంచులకు మార్క్ చేసుకొని మనం ఏ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ నెక్ని అయితే మనము డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. ఫస్ట్ బాక్స్ లాగా వేసుకొని తర్వాత ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలి. బిగినర్స్కి ఇలా లెంత్ ఎక్కువ ఉన్నా లేకపోయినా బ్లౌజ్ విడ్త్ ఎక్కువ ఉన్నా స్టిచ్ చేయాలంటే భయపడతారు. ఏం భయపడాల్సిన పని లేదు. మనకు కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంటే చాలు. భయపడకుండా ఏ సైజు వరకైనా బ్లౌజ్ని అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ని నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు బిగినర్స్కి మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా కట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద బ్లౌజులకి మనం కొద్దిగా ఎక్కడన్నా కట్ అయిపోయిందంటే మళ్ళీ ఒక 1/2 ఇంచు 1 ఇంచు క్లాత్ చాలకపోయినా అతుకులు వేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని ఇక్కడున్న క్లాత్ పైన ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అదే నార్మల్ కటింగ్ అయితే నేరుగా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా మూలల్లో పెట్టుకోవాలి. ఎలా పెడితే మనకి క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ అతుకులు లేకుండా ఎలా పెట్టుకోవాలో చూసి మనం అడ్జస్ట్ చేసి ఇలా బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్ ఇలా మడిచేసి పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనమైతే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే మొత్తం డ్రా చేసుకోవాలి. అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసి మనం ఫ్రంట్ నెక్, ఆర్మ్ డౌను, చెస్ట్ లెంత్ మళ్ళీ మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు చంక దగ్గర లోతు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాం. 6.5 ఈ హైట్కి 6.5 7 ఇంచులు తీసుకున్నా కానీ ఏం కాదు.
7 ఇంచులైనా తీసుకోవచ్చు, కానీ నేను ఇక్కడైతే 6.5 ఇంచులు పెట్టాను. నెక్స్ట్ ఫ్రంట్ చెస్ట్ లెంత్ మనం డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పెట్టి డ్రా చేసుకున్నాను కదా, అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకుంటే హుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ అయితే సరిపోతుంది. అలా 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి. అక్కడ మనకి షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ వేసే దగ్గర నేను ఇంకా క్లాత్ని అయితే ఇంకేం పెంచి మార్క్ చేసుకోలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ డాట్ దగ్గర అందరికీ పెంచాలనేం లేదు. మెజర్మెంట్ బ్లౌజ్లో చెస్ట్ లెంత్ ఎక్కువ ఉంటేనే మనం పెంచుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మన మెయిన్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్కి చూసుకోవాలి ఇలా డిజైన్ వచ్చింది, మనకి ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గానే పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచుని అయితే మెయిన్ పీస్ని వదులుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ బెల్ట్ కోసం అయితే లైనింగ్ క్లాత్ని 3 ఇంచెస్ పెడుతున్నాను. బెల్ట్ కోసం 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ పెట్టేసి షేప్ తీసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని మెయిన్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇంకా మనం లైనింగ్ అయినా లేదా మెయిన్ పీస్ అయినా ఏది ఉంటే అది మిడిల్లో ఇంకొక లేయర్ని కట్ చేసుకొని వేయాలి. అప్పుడే మనకి బెల్ట్ కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. బెల్ట్ పార్ట్ కూడా కట్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ కోసం బ్లౌజ్లో ఉన్న ఏ కలర్ అయినా సెట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఉంది, బ్లూ ఉంది, ఇలా స్కై కలర్ ఉంది. నేనైతే స్కై కలర్ వేస్తున్నాను. దానికోసం ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇలా క్రాస్ పీస్ని అయితే కట్ చేసుకోవాలి. ఇదే క్లాత్తోనే మనం డోరీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఎక్కువైతే కట్ చేసుకుంటున్నాను. డోరీ కోసమైనా పైపింగ్ కోసమైనా మనం పీస్ని అయితే క్రాస్గానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి డోరీ అయినా పైపింగ్ అయినా బాగా వస్తుంది. సో చూసారు కదా, బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో నా స్టైల్లో నేను చేసిన ఈ కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కట్ చేసిన ఈ బ్లౌజ్ని థ్రెడ్ పైపింగ్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.